ఇక 35% ఓట్లు 10 సీట్లు లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంటు ఎన్నికలతో బాటలు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ అధికారంలోకి వస్తారన్నమాట ఈ లేఖనే. సో పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం. ఆశించిన ఫలితాలు రాలేదు అసెంబ్లీ ఎన్నికలపైన అమిత్ షా వీళ్ళందరికీ క్లాస్ వీక్కున్నాడు. అమిత్ షా ఎవరెవరికంటే నిన్న బండి సంజయ్ క్లాస్ వీకిండు, ఈటల రాజేందర్ క్లాస్ వీకిండు. పాపం ఈయననేమనలే కానీ వీళ్ళు ఎవరైతే లోపల ఉండి పంచాయతీలు పెడుతున్నారో అందరికీ పిలిచి మీరు మీ పద్ధతి బాగాలేదు, పద్ధతి మార్చుకోకపోతే అనవసరంగా మీరు అనుభవించాల్సి వస్తుంది, ఫ్యూచర్లో మీరు అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది క్లాస్ వీకిర్రు. దానికి సంబంధించి 35% ఓట్లు కావాలి, 10 సీట్లు కావాలంట. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 17 వీళ్ళకి 10 స్థానాలు వీళ్ళకి కావాలంట, మిగతా వాళ్ళు పంచుకోవాలి. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఇది. ఇండియా నెగ్గితేనే కులగణన, ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తాం, సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. సామాన్యులకంటే ఎవరికి సామాన్యులకంటే ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలనని అందిస్తున్నారు చూసినావా, గట్లనే అండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏదో అనుకున్నాం కానీ తెలంగాణ ఫలితాలు చూసినాక మాకు అర్థమైపోయింది క్లియర్గా. మీరు కూడా బీజేపీ జుట్లకెళ్ళి ఊసిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో, అమలు కాని హామీలు చెప్పడంలో, ప్రజలను బురుడి కొట్టించడంలో, సునీల్ కన్గోల్ లాంటి టీంలను పెట్టుకొని జనాలను మభ్యపెట్టి ఒక కృత్రిమ వేవ్ సృష్టించి ఆగం చేయడంలో మీరు బీజేపీని మించినటువంటి మోతవర్లని మాకు అర్థమైపోయింది క్లియర్గా. తెలంగాణ ప్రజలకు అటు కర్ణాటక ప్రజలకు మోసపోతే కానీ ఆ గోస తెలియదు అన్నట్టుగా మోసపోయినాక అర్థమవుతుంది చాలామందికి. ఇప్పుడు ఊర్లకు ఓండి మిత్రులారా, మీరు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందో చెప్పుర్రి. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మోటార్ కాడ కెమెరా ఆన్ చేసుకొని కూర్చోరి, 24 గంటలు రికార్డ్ చేయరు. ఎంతసేపు ఉంటుందో ఎంతసేపు పోతుందో అర్థమవుతుంది మనకు. మహా అయితే ఎక్కువ 6 గంటల నుంచి 8 గంటల కంటే ఎక్కువ వస్తలేదు కరెంటు ఊళ్ళ. ఇది వ్యవసాయానికి. దీనికి ఇక ఊళ్ళో ఇళ్ళకైతే కరెంట్ అయితే ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు పోతుంది. 2 ఫేజ్ కరెంట్ ఇస్తారు. ఇట్లా రకరకాలుగా 2 ఫేజులు 3 ఫేజులు సింగిల్ ఫేజు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట వ్యవహారం. ఇట్లా ఇక ఈయన ప్రజల సామాన్యులకు అధికారం అప్పగిస్తా అంటే తెలంగాణలో అప్పగిస్తుండు కదా ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి జనాలందరూ రోడ్ల మీద తీసుకొచ్చి 6 గ్యారంటీలు అని అవి ఏం గ్యారంటీలో ఎటనో ఉన్న వాటిని ఆగం చేసి మరి అట్లాంటిదే చేస్తావా లేకపోతే ఇంకేమైనా మంచి పని చేస్తావా? నాగపూర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ గాంధీ న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే. మోదీ ఏందేమంటాడు, మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది. ఈ తెలుగు తగలయ్యా ఏమన్నాడు అంటే మోడీ మందు డేటు ముగిసిపోయింది అన్నాడు ఆయన. మోడీ మెడిసిన్ డేట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ని ఎట్లా అన్నాడో గట్లనే అన్నాడు. మోడీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది గిట్లనే కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు మోడీ అంటున్నాడు. ఇక మోడీ అంటున్నాడు కాబట్టి ఇక రేపు ఎన్నికలు అయిపోయినాక ఈయన ప్రభుత్వానికి ఎక్స్పైరీ అవుతుందా, మోడీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ అవుతుందా తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. సో కాబట్టి ఇట్లా ఉన్నది కథ. ఇంకా మొత్తం చదువుదాం. నిన్న విజయకాంత్ చనిపోయింది. దానికి సంబంధించినటువంటి వార్త. అనారోగ్యంతో చాలా రోజుల నుంచి అనారోగ్య సంబంధిత శ్వాసకు సంబంధించినటువంటి దాంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఫిబ్రవరి 28న ఇంటర్ పరీక్షలు ఉన్నాయంట. అదే నెల 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. టైం టేబుల్ విడుదల మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఈనాడు. కానీ ప్రజలు పడుతున్నటువంటి తిప్పలకు సంబంధించి ఈ అప్లికేషన్లో దాగి ఉన్నటువంటి గందరగోళానికి సంబంధించి దాని గురించి ఈనాడు పత్రిక రాయదు కూడా.